అందరికీ నమస్కారం. ఈరోజు కథలు శ్రద్ధగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీరు కూడా శ్రద్ధగా విని మంచి మంచి కథల్ని సమాజానికి అందిస్తారని ఆశిస్తూ సబ్స్క్రైబ్ చేస్తే నాకు చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఇంకా ఎన్నెన్నో కథలు చెప్పడానికి ముందుకు పెడుతుంటాను. ఈ రోజున ఒక చిన్న కథని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అనగానగా ఒక ఊరిలో ఒక గ్రామస్తులందరూ కలిసి ఆ ఊర్లో ఒక పెద్ద దేవాలయాన్ని నిర్మాణం చేయాలని అనుకున్నారు. దేవాలయం ఎప్పుడైతే నిర్మాణం చేయాలని అనుకున్నారో అందరూ కలిసి తన ఒక పని కేటాయించుకున్నారు. ఎవరి పని వాళ్ళు కేటాయించుకున్నారు. అందులో ఇద్దరికి శిల్పికి విగ్రహాలు చెక్కేటువంటి పని అప్పు చెప్పారు. వాడు ఇద్దరు విగ్రహాలకు కావలసినటువంటి రాయి ఎక్కడ దొరుకుతుందని చెప్పి అనేక చోట్ల తిరిగి 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 ప్రతి రాయిని జాగ్రత్తగా పరిశీలిస్తూ ఒక్కసారి ఉరిదెబ్బ కొడుతుంటే ఆ రాయి పెడుసుగా మారిపోతుందేమో అని భయంతో అలాంటి రాళ్ళన్నింటి కూడా పక్కన పెట్టి కొన్ని వేల రాళ్ళని పరిశీలించిన తర్వాత చిట్ట చివరికి 2 పెద్ద రాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు. ఆ ఎప్పుడైతే ఎంపిక అయ్యాయో ఆ రాళ్ళని తెచ్చుకున్నారు. ఆ రాళ్ళ మీద పని మొదలు పెట్టారు. అంటే ఆ రాళ్ళ మీద మొట్టమొదటి ఒక రాయిని తీసుకున్నారు. ఆ రాయి మీద ఏం చేశారంటే దేవుడి యొక్క రూపం వచ్చేటట్టుగా ఒక చిత్రాన్ని వేశారు. బొమ్మను చెక్కడం అంటే ఆ పక్కన ఉండేటువంటి భాగాలను తొలగించాలి. ఇక్కడే ఉంది అసలైనటువంటి ఆలోచన. ఒక బొమ్మని ఒక ఆకృతికి చెందాలి అంటే పక్కన ఉన్నటువంటి భాగాలన్నిటినీ తొలగించాలి. అందుచేత నమూనా బొమ్మని దేవుడి బొమ్మని వేశారు. వేసిన తర్వాత అది ఉరితోటి పెద్ద దెబ్బలతోటి ఉరితోటి కొట్టడం మొదలుపెట్టారు. ఆ రాయి కూడా అనుకుందిట, ఓయి ఏమిట్రా వీళ్ళు మొత్తం నాలో ఉండేటువంటి మొత్తం అంతా కూడా నన్ను ముక్కలు ముక్కలు చేసేస్తున్నారు, ఈ శరీరాన్ని అంతటిని నా రాయి అంతటిని కూడా పాడు చేసేస్తున్నారు అని చెప్పి ఉడి ఇలా దెబ్బతింటుండే ఆ రాయి అటు కదులుతూ ఉండేది. కదలకుండా రాయిని పట్టుకునేటప్పటికీ కూడా దాని యొక్క అది సించలత్వంతో ఆ రాయి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసింది. ఆ ఉరి దెబ్బలకి ఎన్నిసార్లు కొట్టినప్పటికీ కూడా ఆ రాయి సహకరించకపోవడం జరిగింది. ఇంకా వాళ్ళకి చిరాకు వచ్చింది. ఇంత రాయిని మనం తెచ్చేమే అనవసరంగా, ఇది ఈ చిన్న ఉరి దెబ్బలకు కూడా ఈ రాయి మనకి సహకరించట్లేదని చెప్పి ఆ రాయిని పక్కన పెట్టేశారు. వెంటనే పక్కన ఇంకొంగు ఉండేటువంటి పెద్ద రాయిని తీసుకున్నారు. ఆ రాయి మీద మళ్ళీ దేవుడి యొక్క ఆకృతిని వేశారు. ఆ పక్కన ఉన్నటువంటి భాగాలను తొలగిస్తున్నారు. ఎప్పుడైతే భాగాన్ని తొలగిస్తున్నారో దానికి కూడా చాలా బాధ కలిగింది. అయినప్పటికీ తన మనసులో అనుకుంది, నేను ఒక విగ్రహాన్ని చెక్కడానికి నాతో ఏదో మంచి కార్యం చేయడానికి వీళ్ళు నన్ను ఇంత కష్టపెడుతున్నారే, నేను కాస్త ఓర్పు పడితే బాగుంటుంది, నా శరీరమే దీనికోసం త్యాగం చేస్తున్నాను అని చెప్పి ఆ రాయి తన మనసులో అనుకుందిట. అందుచేత వాళ్ళ అన్ని ఉలి దెబ్బలకి కూడా తట్టుకుని ఒక మంచి దేవుడి విగ్రహం ఆకారం తయారు. ఎప్పుడైతే దేవుడి యొక్క విగ్రహం ఆకారం తయారైందో అది చోట రమ్యమైనటువంటి విగ్రహంగా తయారైంది. దానికి అంతటికి నగిశీలు చెక్కారు, దాని మీద ఏమో రంగులు వేశారు. వెంటనే దాన్ని ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి గుడిలో ప్రతిష్ఠ చేశారు. అనేక మంది భక్తులు రావడం, దానికి రోజు కూడా అలంకరణ చేయడం, దానికి పువ్వులు పళ్ళు పూజలు పునస్కారాలు తింటూ నైవేద్యాలు పెట్టడంతో ఆ విగ్రహానికి అనేక మంది చేతులు ఎత్తి దండం పెడుతున్నారు. ఆ స్వరూపాన్ని, విరాట్ యొక్క స్వరూపాన్ని చూసి ఆనందిస్తున్నారు. ఒక రాత్రి ఆ విగ్రహం బయటకు వచ్చింది. భక్తులందరూ వెళ్ళిపోయిన తర్వాత బయటకు వచ్చి కూర్చుని చూస్తుంది, చుట్టుపక్కల కూర్చుని జరుగుతుందంట. ఆ కింద మెట్టు కింద ఒక రాయి ఉందండి. ఆ రాయి ఎవరో తెలుసు, ఇందాక తప్పించుకుని పారిపోయిన చూడండి, ఆ రాయిని మెట్టు కింద పెట్టారు. అప్పుడు ఆ మెట్ట ఉన్నటువంటి రాయి అడిగిందిట, ఏమిటి నన్ను అందరు తొక్కుతున్నారు, నిన్నేమో దేవుడికి దండం పెడుతున్నారు, ఏమిటి మన ఇద్దరికి తేడా ఏమిటి అని అడిగింది. ఓ స్వెర్రిమొహమా, వాడు నిన్ను మొదట కొడుతున్నప్పుడు నువ్వేమో తప్పించుకున్నావు, కష్టాలకు ఓర్చుకోలేకపోయావు, నేనేదో ఒక దైవకార్యం కోసం నా జీవితాన్ని త్యాగం చేశాను కాబట్టి నాకు ఈ ఒక ఆకృతి వచ్చింది, కాబట్టి భక్తులు నన్ను చేస్తారు, కాబట్టి త్యాగం అనేటువంటిది చేయడం మన పనిలో ఉండేటువంటి నిష్ఠానం ఉండాలి. వాడు చేస్తున్నంతా ఏమిటనుకుంటున్నావు, నా విగ్రహాన్ని చెక్కడం కోసం వాళ్ళు అనేక కష్టాలు పడుతుంటే నేనెందుకు నా శరీరాన్ని నిమ్మకూడదు అనుకున్నాను. అలాగే దేశం కోసం, ధర్మం కోసం మన త్యాగాన్ని చేయడం, మన శరీరాన్ని మన కాదనుకుని సేవ చేస్తే అందరి చేత మనం మన్నన పొందుతామని చెప్పింది ఆ విగ్రహంలో ఉండేటువంటి రాయి. అప్పుడు తొక్కుతున్న రాయిని అలాగే తన జీవితాన్ని అందరి యొక్క భక్తుల యొక్క తొక్కుడు తిరుగులాటలతో తన జీవితాన్ని గడిపింది. ఇదండి కథ.
ఇక్కడ తెలుసుకోవలసిన సంగతి ఏమిటంటే, ఒక బొమ్మను చెక్కాలి అంటే రాయి మీద బొమ్మను వేస్తే ఆ పక్కన ఉండేటువంటివి మనలో ఉండేటువంటి దుర్గుణాలు. ఒక మంచి మనిషి తయారు కావాలంటే వాటిలో ఉండేటువంటి దుర్గుణాలు పక్కకు వెళ్ళాలి. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు అనేటువంటి దుర్గుణాలన్నింటినీ ఒక్కొక్క ముక్కని ఒక్కొక్క భాగాన్ని తొలగించుకుంటే ఆ వ్యక్తే మంచి స్వరూపం కలిగినటువంటి వ్యక్తిగా తయారవుతాడు. అతడే మోహన రూపుడు అవుతాడు. అతడే సమాజానికి హితం అవుతాడు. కాబట్టి తనలో ఉండేటువంటి ఆ రాయి పక్కన ఏవైతే చెత్త పదార్థాలు తొలగించుకుంటాడో, తన యొక్క దుర్గుణాన్ని తగ్గించుకుంటాడో, వాడే సమాజానికి ఉపయోగపడేటువంటి వ్యక్తిగా తయారవుతాడు. ఇదండి మన యొక్క విగ్రహంలో ఉండేటువంటి కథ. ధన్యవాదాలు. నచ్చితే సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతాను.